నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అంత మంచేనా మంచి వార్తలు తీసుకొచ్చిన వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం జైల్లో ఉత్తరాలు చదువుతున్న రాజీబాబు నేను క్షేమం మీరక్కడ క్షేమమా మీరు లోపల ఉన్నారు చిన్నబాబు కూడా లోపలేస్తే మా పరిస్థితి ఏంటి సార్ లోకేష్ మీద లవ్ సెటైర్లు లవ్ లెటర్ ఇచ్చిన తర్వాత డేటింగ్ తర్వాత వెడ్లాక్ అయ్యాక హనీమూన్ తర్వాత కాపురం ఎన్ని మామూలే కదా 12 ఏళ్లకు చెప్పులేసుకున్న రైతన్న మోడీ మాటతో సంతోషపడుతున్నాడు అన్న పాతిరుప సామానుకు కోడి పిల్లలు భలే చేస్తున్నారు ఊర్ల వ్యాపారాలు ముక్కలేనిదే ముద్ద దిగదంటున్న రవలి 5 కిలోలు తీసుకున్నాను అనుకో కొంచెం తక్కువ చేస్తావా బ్రేకింగ్ న్యూస్ నారా లోకేష్ కు త్వరలో మరో పెళ్లి జరగబోతుందని హనీమూన్ కు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సెన్సేషనల్ న్యూస్ చెప్పారు మాజీ మంత్రి పేర్ని నాని ప్రస్తుతం డేటింగ్ కు ముహూర్తం కుదిరిందని వివరించారు ఈ పెళ్లి గోలేంటో చూద్దాం నానిగారు చెప్పండి సార్ చిన్నమరిగిన కోడి ఇల్లెక్కు కూసిందని పాత సామెత ఉంది అట్లాగే వాళ్ళ లంచాలు బొక్కేసిన వాళ్ళందరూ కూడా ఈ కంచాలు మోగిస్తుంది చూస్తుంటే బజార్లోకి వచ్చి ఇదే కనపడుతుంది పల్లెలు కొట్టడం గంటలు కొట్టడం విజిల్ చూడడం అయిపోయింది సార్ కన్న తండ్రి జన్మనిచ్చిన కన్న తండ్రి జైల్లో ఉంటే జైలుకు వదిలేసి 21 రోజుల నుంచి ఢిల్లీలో కులుకుతున్నది ఎవరు ఇంకెవరు ది గ్రేట్ డేర్ డెవిల్ లోకేశం ఇంకోటి చెప్పాడు రాత్రిపూట సొల్లు కబుర్లు ఏంటా సొల్లు జగన్ రెడ్డికి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ నాయుడు తీసుకుంటాడు కొడాల నానితో ఉచ్చపోయించే బాధ్యత ఈ లోకేష్ నాయుడు తీసుకుంటాడు ఇలాంటి డైలాగులు చాలా ఉన్నాయి లోకేశం దగ్గర ఏ 14 ముద్దాయి కానీ పేపర్లో టీవీలో రాగానే యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు అప్లై చేశాం అంత పోటీగాడివైతే అంటే లోకేశం భయపడ్డాడనుకుంటున్నారా చచ్చా భయం ఆయన బయోడేటాలోనే లేదు తెలుసా మీ కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారు మనోడన్ని సొల్లు కబుర్లేరా బాబు జగన్కి భయం పరిచయం చేయడం లేదు మామూలుగా జగనే మనోడికి మామూలుగా గజగజలు ఆడిస్తున్నాడు నవ్వుకుంటే నవ్వుకోనివ్వండి కానీ సిఐడి వాళ్ళు ఢిల్లీకి వచ్చి తనకు లవ్ లెటర్ ఇచ్చారని అన్నారు లోకేష్ గారికి లవ్ లెటర్ ఇచ్చారంట సిఐడి వాళ్ళు అవును సార్ లవ్ లెటర్ ఇచ్చారంట లవ్ లెటర్ ఏమని ఇచ్చారు 4వ తారీఖున డేటింగ్ కు రమ్మని పిలిచారంట డేటింగ్ కి రమ్మన్నారు 4వ తారీఖున అవును సార్ 4వ తారీఖు డేటింగ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది సార్ డేటింగ్ తర్వాత ఇప్పుడు లవ్ లెటర్ ఇచ్చిన తర్వాత డేటింగ్ తర్వాత వెడ్లాక్ అయ్యాక హనీమూన్ తర్వాత కాపురం ఎన్ని మామూలే కదా అంటే లోకేష్ ను డేటింగ్ కు పిలిచి పెళ్లి చేస్తారా ఏంటి ఆయనకు ఆల్రెడీ పెళ్ళైంది సార్ పవన్ కళ్యాణ్ అర్జెంటుగా ఆముదం కొబ్బరి నూనె కొనుక్కొని రంగంలోకి దిగాలని సలహా ఇచ్చాడు మంత్రి అంబటి రాంబాబు ఏ బ్రాండ్లు కొనాలో కూడా వివరించాడు వాటితో ఏం చేయాలో కూడా పూసగుచ్చినట్లు చెప్పారు ఆ తైలంలో దాగున్న మతలబేంటో కనుక్కుందాం పదండి సార్ చెప్పండి కొండ నాలికి ముందేస్తే ఉన్న నాలికి పోయిందంట ఇప్పుడు మీరు ఈ సామెత ఎందుకు చెప్పారు సార్ ఏం జరిగింది నిన్న ఏం జరిగిందబ్బా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు వారాహి విజయయాత్ర ఏమైంది ఏమైందో మీరే చెప్పాలి ఫ్లాపా అంటే జనం రాలేదా పవన్ కళ్యాణ్ వెళ్తే వచ్చేవాళ్ళేమో కాపులు పవన్ కళ్యాణ్ వచ్చినా జనం రాలేదా ఎందుకని సార్ నేను చంద్రబాబుతో కలిసి వస్తున్నాను అంటే చంద్రబాబుతో చేతులు కలిపావని చెప్పగానే తుస్ అనిపించారా నిన్న మీరు ఏమన్నారు తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది సరే వస్తుందో చస్తుందో తీసేయి వాట్ అబౌట్ బీజేపీ అవును దాని విషయమే మర్చిపోయాడు బీజేపీని ఏం చేసావయ్యా ఇంకా ఏమీ చేయలేదు బీజేపీతో ఉన్నావా లేవా ఉన్నాడో లేడో ఆయనకే తెలియదు ఏం పని అయితే నాకు అర్థం కాలేదు ఏ పని ఒక పెళ్లి చేసుకుంటావు ఈ పెళ్లికి విడాకులు ఇవ్వకుండానే మరొక ఆమెతో ఉంటావు అది ఆయన వ్యక్తిగత జీవితం సార్ ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాడు నువ్వు పని చేయొచ్చు ఏం చేయాలో చెప్పండి సార్ నీ గ్లాస్ ఉంది కదా ఉంది ఈ 2 గ్లాసులో కాస్త ఆమదం కాస్త మంచి నూనె కాస్త ఆముదం కాస్త నూనె ఓకే ఆముదం ఏది బాగుంటుంది సార్ అంబాజీపేట అవదం చాలా బాగుంటుంది ఓకే మరి నూనె కోనసీమ కొబ్బరి నూనె వాటిని ఏం చేయమంటారు ఆయిల్ ఈ గ్లాస్ లో వేసుకుని బాగా తిప్పి ఓ పాత గుడ్డ తీసుకుని నువ్వు మన మనోహరు ఆ తుప్పు పట్టిన సైకిల్ ఉంటదే ఆ సైకిల్కి మొత్తం తుడవండి జైలు నుంచి వచ్చి తొక్కుతాడు
తుప్పు పట్టిన సైకిల్ తుడవడానికి ఇంత పెద్ద స్క్రీన్ ప్లే అవసరమా? భలే చెప్తారు సార్ మీరు. అది సరే, ఆయన మీ పార్టీ మీద సెటైర్లు వేశారు, విన్నారా? వైసీపీ సన్నాసులు నన్ను ప్యాకేజ్ అంటున్నారు. అవును, మేము సన్నాసులం అయ్యా, నువ్వు పెద్ద సంసారివి. ఎంత పెద్ద సంసారి? మామూలు సంసారివి కాదు సుమా. అంటే సంసారంలో కూడా కేటగిరీలు ఉన్నాయా? ఒక సంసారం కాదు నీకు. రాజకీయాల్లో సంసారాలు, వ్యక్తిగత జీవితంలో సంసారాలు, పెద్ద సంసార గడివి నువ్వు. సార్ కాస్త గ్యాప్ ఇవ్వండి సార్, గ్యాప్ ఇవ్వండి. ఇలా పంచుల మీద పంచులు వదులుతూ పోతే పాపం సార్, వాళ్ళు తట్టుకోవద్దు. డ్రామా అండి, అంతా డ్రామా అండి. డ్రామాలు చేసుట్లా కొందరు చంద్రబాబును మించిపోతున్నారండి. 2019 ఎలక్షన్లు ఎప్పుడైపోయినాయండి? ఇంకో 6 నెలలు అయితే మళ్ళా ఓట్ల పండగ వస్తుంది. ఇగో ఇప్పుడు గుర్తుకొచ్చారండి జనాలు మన నారాయణ గారికి. చూడండి పర్ఫార్మెన్స్ ఎట్లా చూపెట్టిండో. కాకపోతే నారాయణకు దిమ్మ తిరిగిపోయింది అనుకో రాదుండ్రి. కరోనా టైంలో తమరు ఎట్టపోయారో ఏమో సార్, హాస్పిటల్కి వచ్చి మీరు ఏ ఊకో అక్క, సారు జనాల్లో తిరిగితే కరోనా అంటుకోదా అక్క? అందుకే తిరగలేదు, కంటికి కనిపించలేదు. సార్ గారు మొత్తం హైఫై లీడర్ కదా, అంత హై రేంజ్ పాలిటిక్స్లు చేస్తాడు. అంతకు మించి ఆయన గారు జనాలలో తిరిగిన లీడర్ కాదు కదా. లోకేష్ ఎట్లయితే దొడ్డిదారిన ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయ్యిండు, మన నారాయణ గారు కూడా అట్లనే ఎమ్మెల్సీ తీసుకొనే మంత్రి అయ్యిండు కదక్క. ప్రజలతోని సత్సంబంధాలు చాలా తక్కువ, ప్రజల బాధలు పెద్దగా తెలివై, అందుకే దెబ్బకు ముఖం మీద జరిచినట్టు అయ్యేసరికి ఎట్లా తలదించుకొని వెళ్తున్నాడో చూడండి. కరోనా టైంలో తమరు ఎట్టపోయారో ఏమో సార్, హాస్పిటల్కి వచ్చి మీరు అక్కడ చూశారు సార్, ప్రశ్నలు లేవు. అయ్యా సారు చెప్పడం సారు, అయ్యా సారు చెప్పడం సారు. 2014 ఎలక్షన్లప్పుడు టీడీపీ ఎక్కువ సీట్లు గెలిచింది కాబట్టి ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు పచ్చపార్టీకి అంత సీన్ లేదు. చంద్రబాబు గెలుపు మీద ఆయనకే నమ్మకం లేదు కాబట్టి ఇక ఎమ్మెల్యేగానన్నా పోటీ చేద్దామని మళ్ళీ నెల్లూరులో పాదం మోపి తిరుగుతున్నాడు. ఇట్లా అయితే మాత్రం జనాలకు తెలియదా? గాయంతో అర్థం చేసుకోలేరా? అందుకే ఇన్ని రోజులు ఎక్కడ పోయినావయ్యా, ఇప్పుడు ఎందుకు వచ్చినావు అని ముఖం మీద మొట్టేసరికి ఇజ్జత్ ఇంకుడు గుంతలో పడ్డట్టయి ఇట్లా జారుకున్నాడు. కానీ ఏమో అనుకున్నాం, చంద్రబాబు గారి డ్రామాలు గట్టిగానే వంట పట్టించుకున్నాడు నారాయణ వారు. నారాయణ నారాయణ, కాలేజీల నారాయణ, పేపర్ లీకేజీల నారాయణ అంటే ఈ మాత్రం డ్రామాలు మామూలే కదా మరి. జైల్లో ఉన్న ఇంద్రబాబుకు పచ్చపార్టీ నాయకులు కార్యకర్తలు పోటీలు పడి మరీ ఉత్తరాలు రాస్తున్నారట. ఇంతకీ ఆ ఉత్తరాలతో మన ఇంద్రబాబు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. దిస్ ఈజ్ వెరీ దారుణం, దిస్ ఇస్ వెరీ అక్రమం, దిస్ ఇస్ వెరీ అన్యాయం, దిస్ ఇస్ వెరీ ఘోరం. సెల్ ఫోన్ కనిపెట్టిన వాడిని తీసుకొచ్చి ఈ సెల్లులో పడేస్తారు. సార్ నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఎవరు నువ్వు? పోలీసా? ఆల్రెడీ అరెస్ట్ చేస్తారు కదా, మళ్ళీ అరెస్ట్ చేస్తారా? అంత చూస్తాయేమనుకుంటా ఉన్నారు? అయ్యో నేను పోలీసును కాదు సార్. పోలీస్ కాకపోతే మరి నన్ను జైల్లో పెడితే నువ్వేం చేసావు? నీకు బాధ్యత లేదా? గంట కొట్టావా? విజిల్ వేసావా? పళ్ళెం మూత మోగించావా? మా ఇంట్లో వాళ్ళకు సౌండ్ ఎలర్జీ. నేను పల్లాలు తపాలాలు మోగిస్తే వాళ్ళు నా వీపు విమానం మూత మోగిస్తారు. సరే, ఎంతకి రాష్ట్రం ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ప్రశాంతంగా ఉంది సార్. ప్రజలు కూల్గా ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. మా ఎల్లో మీడియా ఎలా ఉంది? మీ పచ్చ ఛానళ్లు ప్రసారం చేసే వార్తలు చూసి జనం కడుపు ఉబ్బా నవ్వుకుంటున్నారు సార్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. నాకు ఇక్కడ ఏమీ దోచట్లేదు. కాసేపు కనీసం ఈ ఉత్తరాలైనా చదువుతా. ఏంటి సార్ అవి? నా కోసం మా నాయకులు కార్యకర్తలు రాసిన ఉత్తరాలు చదువుతాను. వీరు నేనంటే వాళ్ళకి ఎంత ప్రేమ నీకు అర్థమవుతుంది. ఓకే ఓకే చదవండి, వింటాను. నమస్కారం సార్, నేను మీ పార్టీ కార్యకర్తను సార్. జైల్లో ఉన్న మీకు ఉత్తరం రాస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్. అదేంటి సార్ సంతోషంగా ఉందంటాడేంటి? మీకు ఉత్తరం రాస్తున్నందుకు సంతోషపడుతున్నాడా, లేకపోతే మీరు జైల్లో ఉన్నందుకు సంతోషపడుతున్నాడా? అదే నాకు అర్థం కాలేదు. తెంగ రోడ్లో ఉన్నాడు. ఇంకో ఉత్తరం. జైల్లో లైఫ్ ఎలా ఉంది సార్? మీకు మామూలు డ్రెస్సే ఇచ్చారా, ఖైదీ డ్రెస్ ఇచ్చారా? సినిమాల్లో చూపించినట్టు భోజనం చేయడానికి మీరు కూడా ప్లేట్ తీసుకొని లైన్లో నిల్చుంటారా? ఇతనెవరో మిమ్మల్ని సినిమాల్లో ఖైదీలాగా ఊహించుకుంటున్నట్టున్నాడు సార్. మహా సాడిస్టులా ఉన్నాడు. ఆ తమ్ముడేం రాశాడు సార్? నమస్కారం సార్, నేను క్షేమం.
మీరక్కడ క్షేమమా? మీరు లోపల ఉన్నారు, చిన్నబాబు కూడా లోపలేస్తే మా పరిస్థితి ఏంటి సార్? మీకు ఏమైనా పర్లేదు, తమ పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు సార్. అదే కదా, దిస్ ఈజ్ వెరీ దారుణం. ఐ బరస్టెడ్. ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. చచ్చే. ఇంకో ఉత్తరం చూడండి సార్. సార్, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మాట ఇచ్చారు. ఇప్పుడు ఇంకెవడో నాకు పోటీగా వస్తున్నాడు. మీరు నాకు టికెట్ ఇవ్వాల్సిందే సార్, ఇవ్వాల్సిందే. ఎల్లో గాలి ఒకటి ఏడుస్తుంటే చుట్టకు నొప్పు లేదని ఇంకోటి ఏడ్చినట్టుంది. దిస్ ఈజ్ వెరీ దారుణం, వెరీ దారుణం. ఒక్కడు సరిగ్గా రాయలేదు, ఏంటో అర్థం కావట్లేదు. కనీసం వీడైనా బాగా రాసాడేమో చూద్దాం. టింగర్ ఫెల్లోస్ దొరికారు అందరూ. సార్, మీ అరెస్ట్తో మనకు సానుభూతి బాగా విరిగిపోయింది సార్. మీరు ఇప్పుడిప్పుడే బయటికి రాకండి సార్. ఎలక్షన్లు అయిన వరకు జైల్లో ఉండండి సార్. మనకు సానుభూతియే సానుభూతియే. చూసారా, మీ తమ్ముళ్ళు మీరు జైల్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరయ్యా అక్కడ? ఏ ఉత్తరాలన్నీ తీసుకెళ్ళి తగలెట్టండి. రేపటి నుంచి ఒక్క ఉత్తరం కూడా తీసుకురావద్దు. ఆ బుర్ర హీట్ ఎక్కిపోతుంది. ఏంటిది పరిస్థితి? జైల్లో జీవితం కన్నా ఉత్తరాలే పెద్ద పనిష్మెంట్గా అనిపిస్తూ ఉన్నాయి. పీత కష్టాలు పీతవి, కోతి కష్టాలు కోతివి అన్నట్లు ఇంద్రబాబు కష్టాలు ఇంద్రబాబువి. మా అన్న పవన్ కళ్యాణ్ మాకు పవన్ అన్నున్నాడు, మాకు మద్దతు ఇస్తాడు అని ఏ ముహూర్తంలోనైతే లోకేష్ పవనాలను వెనకేసుకొచ్చిండు. నిజంగానే పవన్ లోకేష్కి అన్నయ్యుండుల్లా. అట్లని పాలిటిక్స్ విషయంలో కాదుల్లో, ప్రసంగాలల్లా. ఇన్ని రోజులు తమ్ముడు లోకేష్ జీవగలం యాత్రలో తడబడ్డట్టే ఇప్పుడు పవన్ వారాహిల తడబడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి ప్రసంగాలు వింటే సరిపోయారు ఇద్దరును అంటారు పక్క. నీళ్ళలో దూకి నన్ను గుండెలకు హద్దుకునే నా కాకినాడలో గుండెలకు హద్దుకునే నా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం నిలబడుతుంది. ఏకంగా రైతుల గాయాలపైన సరిపోయారు ఇద్దరును. అట్లని పవనాల్ గారికి ఈ ప్రసంగాలలో తడబాటే అనుకునేరు. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయో కూడా సరిగా తెలియదు. కావాలంటే వినండి మీరే. అవనిగడ్డ జిల్లానట. చూడండి ఎట్లున్నదో ముచ్చట. అయినా ఏం గుర్తుంటదిలే, ఇంటర్మీడియట్ 3 సార్లు చదివి ఏ స్టేజ్ ఎక్కితే అక్కడి పాటే వాడే. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అని గుర్తుకొచ్చిన గ్రూపుల పేర్లన్నీ చెప్పిన వ్యక్తి ఇప్పుడు గుర్తుకొచ్చిన ఊరు పేరు చెప్పి జిల్లా అనకుంటే ఏమంటాడు మరి? ఓవరాల్గా తెలంగాణలో నివాసం ఉండి పట్నంలో షూటింగులు చేసుకొని పార్ట్ టైం పాలిటిక్స్ కోసం ఆంధ్రప్రదేశ్లో తిరిగితే జిల్లాలు ఎక్కడ గుర్తుంటాయిగా? ఇదంతా పక్కన పెడితే ఏపీ జిల్లాల గురించే సరిగా తెలియని ఈ వ్యక్తి రాష్ట్రం దాటిపోయి దేశం ముచ్చట బెంగాల్ విభజన గురించి ఏమన్నాడో వినండి ఒక్కసారి. 1907లో బెంగాల్ ఒక రాష్ట్రంగా ఉన్న బెంగాల్ రాష్ట్రంగా విడితీశారు. మన తెలంగాణని ఆంధ్ర విడితీసినట్టుగా. అయ్యో రాములా, ఏంది పవన్ కళ్యాణ్ గారు ఇది? నోటికి ఏదోస్తుంది మాట్లాడుడేనా? ఎక్కడి 1907, ఎక్కడి 2007? అసలు నీకెందుకు ఇంత కన్ఫ్యూజను? 2007లో ఇదంతా ఎప్పుడు జరిగింది? నువ్వు ఎప్పుడు చూసినావు? మీకు అవగాహన లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి యూత్ పిల్లలకు తప్పుడు సమాచారం ఇవ్వకండి సార్. బెంగాల్ విభజన 1905లో జరిగింది. కావాలంటే ఒక్కసారి వికీపీడియాలో చెక్ చేసుకోండి. ఈయన గారు మీటింగ్లలోనే ఇట్లా తడబడుతున్నాడు. మరిగా సినిమా షూటింగ్లలో డైలాగులు చెప్పలేక డైరెక్టర్లకు ఎట్లా సుక్కలు చూపెడతాడో ఏందో కదా. ఇలా కోడి చికెన్ 5 కిలోలు పట్టుకొని పోతా. 2 కిలోలేమో కూర, 3 కిలోలేమో పచ్చడి పెట్టుకుంటా. ఈ పిల్లకు ఎప్పుడు తిండి గోలే. చూస్తేనేమో సీపురు పుల్ల లెక్క ఇంతంత ఉంటుంది, కానీ ఎప్పుడు చూడు తిండి తిండి అని కలవరిస్తుంటది. అందులో మళ్ళీ ఎప్పుడు నీసు కౌసే కావాలంటది. ఓ రవలి, 5 కిలోల చికెన్ ఏం చేస్తావు? అరే మొన్న జీతం పడ్డది కదా, మళ్ళీ పైసలన్నీ అయిపోయినాయి అనుకో, చికెన్ తినడానికి కుదరదు మధ్యలో. అసలే నాకు చికెన్ లేదనుకో ముద్ద దిగది. అందుకనే 2 కిలోలేమో తీసుకుపోయి ఇలా కర్రీ చేసుకుంటా, 3 కిలోల చికెన్ ఏమో రేపు పచ్చడి పెట్టుకుంటా. అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. అయినా నువ్వు ఒక్క నిమిషం ఉండు. అన్న, కేజీ చికెన్ ఎంత? 260. 5 కిలోలు తీసుకున్నాను అనుకో, కొంచెం తక్కువ చేస్తావా? తక్కువ రాదమ్మా. అయ్యా ఇయ్యొచ్చు కదా, నీకు పుణ్యం వస్తుంది. తీసుకోండి లేకుంటే వెళ్ళండి. అయ్యో ఎందుకన్నా, పిల్లల కోడుకున్నంత కోపం ఉన్నది. సరే గాని 5 కిలోల చికెన్ తీసుకుంటా, గుండకాయ కార్జాలు ఫ్రీగా ఇస్తారా? ఏమ్మా కొంటే కొనండి, లేకుంటే లేదు. నేను కూడా డబ్బులు పెట్టి తీసుకొస్తున్నా, నాకు కూడా ఏం ఫ్రీ రావట్లేదు. సరేలే,
నేను పోయి కొత్తిమీర ఇంకా అల్లం కొనుక్కొచ్చుకుంటా. నువ్వు కిలో అన్నని చెప్పి కిలో కాడికే జోకకు, కొంచెం మంచిగా జోకు సరేనా? పోయి మళ్ళీ వస్తా. నీ కోడి మెదడు తెలివితోని ఆ కోళ్ళ అన్నను ఎందుకు ఒర్రిస్తావు రవలి? అయ్యా అందులో ఒర్రిచ్చేదేముంది, బేరం ఆడుతున్నా, అది కూడా తప్పేనా? అయినా తమరిది కొనే ఫేస్ లెక్కుంటే మంచిగానే ఉండు. సరే గాని ఎప్పుడు చికెన్ అంటావు, తినకపోతే సస్తావా? అమ్మో మనకి ముక్క లేకపోతే ముద్ద దిగది. వారంలో 2-3 సార్లు చికెన్ మటన్ ఉండాల్సిందే. వారంలో 3 రోజులా? అట్లా నోరు ఎల్లబెట్టకు, ఈగలు జొరుతాయి. అయినా నువ్వు నన్ను చూసే ఇట్లా అంటున్నావు. వారంలో 4-5 రోజులు చికెనే తినేటోళ్ళని వాళ్ళని చూస్తే నువ్వేమంటావు? అసలు 4-5 రోజులు తింటారా? అమ్మా తల్లి, మన 29 రాష్ట్రాలల్లో నాన్ వెజ్ తినేటోళ్ళు మన తెలంగాణనే ఫస్ట్ అంట. ఇంకా సెకండ్ ప్లేస్లోనేమో పశ్చిమ బెంగాల్, థర్డ్ ప్లేస్లోనేమో ఆంధ్రప్రదేశ్ ఉన్నదంట. 240 కోట్ల విలువ చేసే మాంసం తింటున్నారంట. దీన్ని బట్టి ఒక్కసారి నువ్వే అర్థం చేసుకో, మన దగ్గర ఎంత ఎక్కువ మంది ఉన్నారో నాన్ వెజ్ తినేటోళ్ళు. నన్ను ఎట్లా అంటే ఎట్లా చెప్పు? వాళ్ళతో కంపేర్ చేసుకుంటే నేను కొంచెమే తింటున్నా. వామ్మో, 240 కోట్ల విలువ చేసే చికెన్ తింటున్నారంటే మామూలు విషయం కాదు. అవును మరి, మునుపంటే పండక్కో పబ్బానికో చికెనో మటనో తెచ్చుకునేటోళ్ళు, లేకపోతే దగ్గర చుట్టాలు వస్తే తప్ప చికెనో మటనో తీసుకొని వచ్చేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు పండగ అయినా కాకపోయినా, చుట్టాలు వచ్చినా రాకపోయినా చికెన్ మాత్రం తినాలనిపిస్తే ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకొని తింటున్నారు. అవును, నువ్వు చెప్పేది కూడా నిజమే. చాలా మంది పోషకాహారానికి ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉట్టి నాన్ వెజే కాదు, డ్రై ఫ్రూట్స్, పండ్లు ఎంత రేట్ ఎక్కువైనా సరే కొనుక్కొని తింటున్నారు. సరే గానీ నువ్వు ఉండు, నా చికెన్ కొట్టుడు అయిపోయి ఉండొచ్చు, నేను పోయి తెచ్చుకుంటా. అన్న చికెన్ కొట్టినావా? మీరు చూస్తే కొనేటట్టు లేరు, వేరే బేరం వచ్చింది, అమ్మేశాను వాళ్ళు. అతి చేస్తే ఇట్లనే ఉంటది మరి. ఇప్పుడు వేరే షాపుకు పోయి కొనుక్కోపో. కానీ నిజంగా నేనుల్లా మునిపటి కంటే ఇప్పుడు నాన్ వెజ్ వినియోగం బాగా పెరిగింది. మోడీ సారు చెప్పిన ఒకే ఒక్క మాటతో ఓ పెద్ద రైతు కాళ్లకు చెప్పులేసుకున్నాడు. ఆగో, అదేంది కాళ్లకు చెప్పులు లేకుండా ఉన్నాడా ఇన్ని రోజులు ఆ రైతు? అంటే అవును, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 12 ఏండ్ల నుంచి చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నాడు ఓ రైతు. ఇప్పుడు మోడీ సారు చెప్పిన ఒక్క మాటతో తన 2 కాళ్లకు జోరుగా జోడ్లు ధరించిండు. మరి ఇంతకు ఆ రైతెవరు? ఆయన అన్ని రోజులు చెప్పులు ఎందుకు వేసుకోలేదు? ఇంతకు మోడీ సారు ఏం చెప్పిండు అని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. गोल्डन स्पाइस के लिए कोई बोर्ड नहीं था. अब भाजपा सरकार ने तय किया है कि देश में एक अलग नेशनल टर्मरिक बोर्ड बनाया जाएगा. మోడీ సార్ చెప్పిన ఈ ఒక్క మాటతో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న పాలెం గ్రామానికి చెందిన ముత్యాల మనోహర్ అనే ఈ రైతు చెప్పులేసుకున్నాడు. పసుపు బోర్డు వచ్చేదాకా నేను చెప్పులు వేసుకోను అని 12 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాడట. ఆదిలాబాద్ నుంచి తిరుపతికి చెప్పులు వేసుకోకుండానే నడుచుకుంటూ పోయిండట. అందుకే ఇప్పుడు మోడీ పసుపు బోర్డు ప్రకటన చేసుడుతోని పట్టరాని సంతోషంలో ఉన్నాడు. నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు ప్రకటించిన తర్వాత నాకు ఎంతో సంతోషం ఉన్నది. ఈ రైతు సంబరం ఇట్లుంటే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయన కార్యకర్తల సంబరం చూడండి, మొత్తం హల్దీ ఫంక్షన్ జరిపినంత పని చేసిండ్రు. ఓహో, అందరి మొహాలు పసుపు సంతోషాలతో వెలిగిపోతున్నాయిగా, హోలీ పండుగ జరుగుతున్నదా అన్నట్టే ఉన్నది. మరి కాదా, అరవింద్ గెలిచినప్పటి నుంచి ఎక్కడికి పోయినా ఏమైందా పసుపు బోర్డు, ఏమైంది నువ్వు రాసిచ్చిన పసుపు బాండు అని ఒకటే ప్రశ్నలాయే. దానికి తోడు పసుపు బోర్డు ఎక్కడా అనుకుంటూ ఫ్లెక్సీలు. పాపం ఒకనొక దశలనైతే ఏం చెప్పాలో అర్థం కాక పసుపు బోర్డు పేరెత్తితేనే పటపట పండ్లు కొరికేటోడు. అట్లాంటిది ఇప్పుడు పసుపు బోర్డు ప్రకటన చేసుడుతోని మస్తు సంతోషపడుతున్నారు. మరిగా ఇదే జోస్తోని రాబోయే ఎన్నికలకు పోతారు కావచ్చుగా. పువ్వు పార్టీలా పుట్టెడు అసంతృప్తులున్నట్టే కనిపిస్తున్నాయి. వరుస చేరికలతో కొన్ని రోజులు జోరు చూపించిన బీజేపీలా ఇప్పుడు కొందరు లీడర్లు ఆ పార్టీకి అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. పైకి మాట్లాడకపోయినా లోపల మాత్రం సీను వేరే రకంగా ఉన్నదనే చర్చ చాలా రోజుల నుంచే నడుస్తుంటే మోడీ సభతోని అది నిజమే అన్నట్టయింది. రాజగోపాల్ రెడ్డి రామ్ చెప్పేటట్టే ఉన్నాడు. విజయశాంతి మాట వినేటట్టు లేదు. జయసుధ జెండా మోస్తారా లేదా అన్నది డౌటే ఉన్నది. వివేక్ వెంకటస్వామి పలుకే బంగారం అవుతున్నది. ఇంకా చాలా మంది లీడర్లు బీజేపీకి దూరం అయ్యేటట్టే కొడుతున్నది. నిన్న మహబూబ్ నగర్లో జరిగిన మోడీ సభకు చాలా మంది దూరం అయ్యేసరికి వీళ్ళు పార్టీకి కూడా దూరం అవుతారు అనే ప్రచారమే నడుస్తున్నది.
కొంతకాలం నుంచి వీళ్ళంతా సైలెంట్గానే ఉంటున్నారు. మరి పార్టీలో అనుకున్నంత ప్రాధాన్యత లేదో లేకుంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఎట్లుంటుంది అనేది వీళ్ళకు అనుమానంగా ఉన్నదో తెలియదు కానీ వీళ్ళు పక్క పార్టీ దిక్కు చూస్తున్నారనే వార్తలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి మళ్ళీ కాంగ్రెస్లకే వస్తారని కొందరు అంటుంటే వివేక్ టీఆర్ఎస్లకు పోతాడా కాంగ్రెస్లకు అనే చర్చ ఇంకో దిక్కు నడుస్తున్నది. కానీ ఎందుకో రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పటి వరకున్న ఊపు మునుగోడు బై ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కనిపిస్తలేదు. చూడాలి మరిగా మోడీ సభకు దూరమైన బీజేపీ లీడర్లు పార్టీకి కూడా దూరం అవుతారా లేదంటే అడ్జస్ట్ అయ్యి అందులోనే ఉంటారా అనేది. పాతినుములున్నా ప్లాస్టిక్ పైపులున్నా తాగి పడేసిన కీసలున్నా రేకు డబ్బాలున్నా మూలకు పడ్డ పాత సైకిళ్ళున్నా ఉల్లిగడ్డలే కీసుమిటే ఇది వరకు ఊర్లల్లో గల్లీలో కొందరు అన్నలు తిరిగేది కదా. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంతకు ఏం తీసుకొని ఏమిస్తున్నారో తెలుసా? పాత ఫోన్ చేతుల పెట్టు కరెంటు కోడి పిల్లలు పట్టు. అవు ఈ అన్న అదే బిజినెస్ చేస్తున్నాడు. పాత ఫోన్లు తీసుకొని కరెంటు కోడి పిల్లలు ఇస్తున్నాడు. ఫోన్ కొద్దిగా మంచిగానే ఉండి ఖరాబ్ అయ్యి బ్యాటరీ గిట్లా సరిగా లేకుంటే 5 కోడి పిల్లలు, అంత మంచిగుండి పైన గ్లాస్ వలిగితే 4 కోడి పిల్లలు, పైనంతా పాపు వగిలి మదర్ బోర్డు గిట్లా మంచిగుంటే 3 కోడి పిల్లలు చేతుల పెట్టి పెంచుకొని కోసుకొని తినవని చెబుతున్నాడట. తమిళనాడు రాష్ట్రం ఈ అన్నది. అయినా పాడైపోయిన ఫోన్లను అన్నేం చేసుకుంటాడు? అసలు ఇంతగనం డొక్కు ఫోన్ల వల్ల లాభం ఏంది అంటే అన్న కోడి పిల్లల వ్యాపారే కాదు, మంచి పర్యావరణ ప్రేమికుడు. పాడైపోయిన పాత ఫోన్లు ఇంట్లుంటే పర్యావరణానికి ఇబ్బంది అవుతుందని ఎవరింట్లో ప్లాస్టిక్ లేకుండా చూసేటందుకు ఇంకో దిక్కు బిజినెస్ ట్రిక్ ను ఉపయోగించి ఈ పని చేస్తున్నాడు. కానీ అన్న ఐడియా భలే విచిత్రంగా ఉన్నదిలే. సెల్ ఫోన్ల పరిస్థితి ఎంత వరకు వచ్చిందో జరంత మంచిగుండి నెట్ అందుబాటులో ఉంటే దునియా మొత్తం చూసేయొచ్చు. అది ఖరాబ్ అయితే కోడి పిల్లలకు అమ్ముకోవచ్చు అన్నమాట. గరం వార్తలు మరిక వెళ్ళిరానా? మళ్ళా రేపు మరిన్ని గరం వార్తలు పట్టుకొస్తాం మీకోసం. అప్పటి వరకు ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. కానీ తెలుసు కదా, రాత్రి 8:30కు పొద్దుగాల 8:30కు ఉంటాం మరి.